దిస్ ఈజ్ యువర్ లవ్లీ లక్కీ. ఈరోజు మనం ద ఇన్కంప్లీట్ ఆఫ్ లవ్ పార్ట్ 4ని చూద్దాం. పార్ట్ 3లో నేజయంతి కృష్ణని ద మోస్ట్ వెరీ పవర్ఫుల్ పర్సన్ అని అప్రిషియేట్ చేసింది. తర్వాత మిడ్ ఇయర్స్ టైంలో పేరెంట్స్ ఫెస్ట్కి వచ్చారు. అప్పుడు కృష్ణ బయటపడ్డాడు. అతని తడబాటే ట్రాష్ టాక్ అని పాత హెడ్సెట్ అందరికీ చూపించాడు. ఇన్స్టాగ్రామ్ స్ట్రీమ్స్లో కూడా కన్ఫర్మ్ అయింది. బ్రో ఫ్యామిలీ నుంచి వచ్చిన లాగ్ అయ్యే గేమర్తో డేటింగ్ చేస్తున్నావా అని నేజయంతి పేరెంట్స్ అడిగారు. డిన్నర్ సమయంలో పేరెంట్స్కి కోపం వచ్చింది. మిస్టర్ సత్య ఇలా అంటున్నాడు, ఐటీపీ ప్రోస్ కోసం, ఫ్రీ ఫైర్ కళ్ళ కనే వాళ్ళ కోసం కాదు, ప్యూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఏమీ సాధించలేరు అని అబ్రాడ్ ఎంబీఏ నోబ్స్ వద్దు అంటున్నాడు. నేజయంతి ఎదురుగా చేసి ఇలా అంటుంది, అతని ఛానల్ పెరుగుతుంది, అల్టిమేట్స్ వరుసలు వచ్చాయి అని అంటుంది. కృష్ణ స్ట్రీమ్స్ 5K వ్యూస్కి చేరింది. కానీ అతని నాన్న మందుల ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందో ఈ సస్పెన్స్తో ఈ షార్ట్ ఎండ్ చేస్తున్నా. కంటిన్యూషన్ రేపు చూద్దాం గాయస్. దిస్ ఈజ్ ఫర్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్తో నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే గాయస్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ ఫర్ ఇట్. అండ్ ఇది కాకుండా రామాయణం అండ్ మహాభారతాన్ని ఈ స్టోరీస్ కంప్లీట్ అయిపోయాక చెప్దామని అనుకుంటున్నాను గాయస్. ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రామాయణం కావాలి అన్న వాళ్ళు జై శ్రీరామ్ అని, అండ్ మహాభారతం కావాలి అన్న వాళ్ళు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఏది కావాలో అది మీకు పోస్ట్ చేస్తానికి ట్రై చేస్తాను గాయస్. ఓకే గాయస్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ ఫర్ ఇట్. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. బాయ్ బాయ్. Game over.